వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా హెయిర్ కి కలర్ అనేది చేస్తూ ఉంటారు. అలా హెయిర్ కి కలర్ చేసిన తర్వాత తలస్నానం చేసినప్పుడు షాంపూ చేయాలా వద్దా అన్న ఆలోచన అందరికీ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద డౌట్. మీ డౌట్ ఈ వీడియోతో క్లియర్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే గనక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత షాంపూతో స్నానం చేయాలా వద్దా? కలరింగ్ తర్వాత జుట్టు కడగటానికి సరైన మార్గం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ఈ ప్రశ్నలు అందరికీ ఉండే ఉంటాయి. నిజానికి ఈ రోజుల్లో ప్రజలు తమ జుట్టును అందంగా మరియు ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఏమీ చెయ్యరు. జుట్టుకు రంగు మాత్రం వేయటం మొదలు పెడతారు. ఈ రోజుల్లో జుట్టుకు రంగు వేసే ట్రెండ్ బాగా మారిపోయింది. అలాగే మీరు కూడా రంగు వేయాలి అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అంటే మనం ఏ పని చేసినా కూడా ఎలా చేయాలి అనేది ఒక ఆలోచనలో ఉండి సరైన విధంగా మనం ఆ పని చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల కొందరు ఇంట్లోనే జుట్టుకు రంగులు వేస్తే చాలా మంది జుట్టుకు రంగు వేసుకోవడానికి సెలూన్స్ కి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కానీ చాలా సార్లు మన జుట్టుకు రంగు వేసినప్పుడు మనం కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉన్నాము. దాని కారణంగా జుట్టు రంగు కొంత సమయంలోనే వాడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు జుట్టు రంగును ఎక్కువసేపు ఉంచటానికి కొన్ని చిట్టి చిట్కాలను ప్రయత్నించవచ్చు. చాలా మంది జుట్టుకు కలర్ వేసుకున్న తర్వాత షాంపూతో స్నానం చేస్తూ ఉంటారు. షాంపూ ఉపయోగించటం మానుకోండి. చాలా మంది జుట్టుకు రంగు వేసిన తర్వాత షాంపూతో జుట్టును కడగటం వలన ఇలా చేయటం వల్ల జుట్టులో ఉండే హెయిర్ క్యూటికల్ రంగును లాక్ చేయదు. ఫలితంగా మీ జుట్టు రంగు త్వరగా వాడిపోవడం ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజుల్లో షాంపూ మీరు కూడా మీ జుట్టుకు రంగు వేసుకున్నట్లయితే మీ జుట్టును 72 గంటల పాటు అంటే 3 రోజుల పాటు షాంపూ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టులో కలర్ లాక్ అయిపోతుంది. దీనివల్ల ఎక్కువసేపు జుట్టు నుండి రంగు బయటికి రానే రాదు. కాబట్టి జుట్టుకు రంగు వేసిన తర్వాత జుట్టును కడగటానికి సల్ఫేట్ లేని షాంపూ మాత్రమే ఉపయోగించండి. అలాగే నీటిలో ఉండే రసాయనాలు మరియు క్లోరిన్ నుండి జుట్టును రక్షించడానికి ఫిల్టర్ చేసిన నీటితో జుట్టును కడుక్కుంటే చాలా మంచిది. ఫిల్టర్ చేసిన నీటితో మీరు తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. అయితే ముందుగా కండిషనర్ ని అప్లై చేయండి. జుట్టుకు రంగు వేసిన తర్వాత షాంపూ చేయటానికి ముందు జుట్టుకు చక్కగా కండిషనర్ ని అప్లై చేస్తే ఇది మీ జుట్టు యొక్క రంగు మరియు తేమను లాక్ చేస్తుంది. అలాగే రంగు ఎక్కువ కాలం వాడిపోదు. హీటింగ్ టూల్స్, చాలా మంది హీటింగ్ టూల్స్ మానుకోండి. ఈ మధ్య కాలంలో చాలా మంది హీటింగ్ టూల్స్ వాడుతూ ఉన్నారు. అంటే అర్జెంట్ గా బయటికి వెళ్ళాలన్నా లేదా ఇంట్లోనే ఉన్నా కూడా తడిగా వెంట్రుకలు ఉంటే ఇబ్బందిగా ఉంటుందనేసి హీటింగ్ టూల్స్ వాడుతూ ఉంటారు. అలా హీటింగ్ టూల్స్ ఎప్పుడు కూడా వాడరాదు. ఏదో మనకి అర్జెంట్ గా వెళ్ళాలి, చాలా ముఖ్యమైన సమయాల్లోనే హీటింగ్ టూల్స్ అనేది వాడాలి. హీటింగ్ టూల్స్ అప్లికేషన్ కారణంగా జుట్టు రంగు క్షీణించడం ప్రారంభమవుతుంది. అలాగే సూర్యకిరణాల నుండి మీ జుట్టును రక్షించుకోవడానికి బయటికి వెళ్ళేటప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ ని ఖచ్చితంగా మర్చిపోకుండా ధరించాలి. ఎప్పుడు కూడా ఎండ దెబ్బ అనేది మన తలకి అస్సలు పడరాదు. ఎండ దెబ్బ వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో వ్యూవర్స్, మీకు ఎవరికైనా సరే కలర్ వేసుకున్న తర్వాత షాంపూ బాత్ చేయాలా, నార్మల్ బాత్ చేయాలా అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. కాబట్టి ఈ
వీడియోతో మీ డౌట్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన చిట్కాలన్నీ కూడా ఫాలో అయిపోతే మీరు ఎలాంటి కలర్ వేసినా కూడా మీ జుట్టులో ఖచ్చితంగా లాక్ అయిపోయి చాలా రోజులు అందంగా కనిపిస్తారు. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.